ఒక కస్టమర్ తెచ్చిన పెన్ హోల్డర్ లో దాగి ఉన్న ఒక నిధిని నేను అనుకోకుండా కనిపెట్టాను. కానీ షాప్ యజమాని దాన్ని గుర్తించలేక కొనడానికి నిరాకరించాడు. ఆ కస్టమర్ వెళ్ళిపోబోతుండగా నేను అతను ఆపి ఆ పెన్ హోల్డర్ ధర ఎంత అని అడిగాను. అతను కనీసం $30,000 అన్నాడు. కానీ నా దగ్గర కేవలం $700 ఉన్నాయని చెప్పి ఆ నగదును తీసి అతను ముందుంచాను. అతను ఎలాంటి సంకోచం లేకుండా ఒప్పుకున్నాడు. అయితే నేను అతనికి ఎక్కువ ఇచ్చేసానని అప్పుడు అనుకున్నాను. ఇంటికి వచ్చాక నేను వెంటనే ఆ పెన్ హోల్డర్ అడుగు భాగాన్ని తెరిచి చూశాను. నిజంగానే అందులో కనీసం $10,00,000 విలువైన ఒక పాత నాణ్యం ఉంది. నేను వెంటనే ఒక యాంటిక్ స్టోర్ వైపు పరిగెత్తాను. ఆ పాత నాణ్యం చాలా ఖరీదైందని యజమానికి తెలుసు. కానీ నాకు దాని విలువ తెలియదని అనుకుని అతను నాకు కేవలం $20,000 మాత్రమే ఆఫర్ చేశాడు. దాంతో నేను వెంటనే అక్కడి నుండి బయలుదేరాను. కానీ నేను బయటకు రాగానే ఒక కంపెనీ చైర్మన్ నన్ను ఆపాడు. అతని యాంటిక్ స్టోర్ లోని వస్తువులను చూస్తూ యజమానితో నా సంభాషణ విన్నాడట. అతనికి ఆ పాత నాణ్యంపై చాలా ఆసక్తి కలిగింది. దాంతో మేమిద్దరం ఒక రెస్టారెంట్ కి వెళ్ళాం. ఆ పాత నాణ్యాన్ని చూసిన తర్వాత అతను దాన్ని $10,00,000 కొనడానికి సిద్ధమయ్యాడు. అయితే ఇంటికి తిరిగి వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఉన్న ఒక యాంటిక్ స్టాల్ లో నాకు ఒక పాత ముద్ర కనిపించింది. అది చాలా పాతదిగా ఉంది, కానీ బాగా దెబ్బతింది. దానివల్ల దాని అసలు ధరను అంచనా వేయడం కష్టంగా మారింది. దాన్ని బాగు చేస్తే అది చాలా ఖరీదైనదిగా మారుతుందని నాకు తెలుసు. అందుకే నేను స్టాల్ యజమాని ధర అడిగాను. నాకేమీ తెలియదని అనుకుని అతను అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇది తన షాప్ లోనే అత్యంత ఖరీదైన వస్తువు అని, దీని ధర కనీసం $70,000 ఉంటుందని గట్టిగా చెప్పాడు. అతని మాటలకు నేను నవ్వుకుంటూ నా వ్యాలెట్ తీశాను. అందులో కేవలం $120 ఉన్నాయి. మరుసటి రోజు తిండి కోసం నా దగ్గర $20 మిగిలేలా దీనికి $100 తీసుకుంటావా అని అడిగాను. ఆ యజమాని వెంటనే $100 తీసుకుని ఆ ముద్రను నాకు ఇచ్చేశాడు. ఆ తర్వాత నేను చైర్మన్ ఇంటికి వెళ్ళాను. దాన్ని నిశితంగా పరిశీలించిన చైర్మన్ నాకు వెంటనే $20,00,000 ఇవ్వడానికి ముందుకొచ్చాడు. చేతిలో $20,00,000తో నేను నా ప్రియురాలను తీసుకుని జేడీ ట్రఫుల్ స్టోన్ డిస్ట్రిక్ట్ కి వెళ్ళాను. అక్కడ నాకు అకస్మాత్తుగా ఒక ధనవంతుడైన యువకుడు ఎదురయ్యాడు. నా ప్రియురాలు ఎంత అందంగా ఉందో చూసి నన్ను పేదవాడినంటూ కావాలనే ఎగతాళి చేశాడు. నాకు అతనిపై కోపం రాలేదు. కానీ నా ప్రియురాలు నన్ను కాపాడటానికి అతనితో క్షమాపణ చెప్పింది.